హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఈరోజు లంచ్లోకి నేను వచ్చేసి బాయిల్డ్ పొటాటో కర్రీ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకైతే చపాతీ ఇంకా మసాలా గ్రేవీ అయితే పెట్టి పంపించాను అనమాట. సో మేము వచ్చేసి లంచ్ కోసం అయితే ఇక్కడ బాయిల్డ్ పొటాటో ఆలు కర్రీ అయితే ఆలు విత్ టొమాటో కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ. సో కూర కోసం నేను ముందే బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేసి నీట్గా పీల్ చేసి మొత్తం క్లీన్ చేసి ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో నేను ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి వేపుకుంటున్నాను. సో ఉల్లిపాయలు అయితే బాగా వేగినాక నేను ఒకటే టొమాటో అయితే తీసుకున్నాను అనమాట. ఒక టొమాటోని అయితే ముక్కలుగా కట్ చేసేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగుతున్న దాంట్లో అయితే వేసేసాను. సో ఈరోజు మా వారైతే లంచ్ ఏం తీసుకెళ్ళలేదు ఆఫీస్కి. నార్మల్గానే టిఫిన్ తినేసి వెళ్ళిపోయారనమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసి బయట తినేస్తా అన్నారు. ఈరోజు ఆయనకి ట్రైనింగ్ ఉందంట. సో అందుకని తీసుకెళ్ళలేదనమాట. సో ఇక్కడ టమాటాలు అయితే బాగా కుక్ అయినాయి కదా. ఇప్పుడైతే నేను ఆలు ముక్కలు అయితే బంగాళదుంప ముక్కలు అయితే కలుపుకుంటాను ఇందులో. సో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కదా. పిల్లలైతే యోగా ప్రోగ్రామ్స్ ఉన్నాయంట స్కూల్లో. వైట్ అండ్ వైట్లో వెళ్ళారనమాట. మా దేవాంశ్ బాబు కూడా అలాగే వెళ్ళాడు, పాప కూడా అలాగే ఉంది. డ్యాన్స్ ఏదో ప్రోగ్రామ్ కూడా ఉందంట. సో చూడాలి, ఏమైనా స్కూల్ వాళ్ళు ఏమైనా షేర్ చేస్తే మీతో నేను షేర్ చేసుకుంటాను, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమైనా ఉంటే. సో ఇప్పుడు బంగాళదుంపలు అయితే వేసాను కదా, ఇది కూడా బాగా కుక్ అవుతుంది. ఇది బాగా కుక్ అయినాక ఇందులో నేను పసుపు, ఉప్పు, కారం వేసి ఒకసారి అయితే కలుపుకుంటాను. సో నేను అంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను కదా, ఇంట్లో ఏదైనా కర్రీస్కి అయితే నేను అల్లం పేస్ట్ అనేది అల్లం వెల్లుల్లిపాయలది అప్పటికప్పుడే దంచుకొని వేసుకుంటానమాట. సో అలాగే అల్లం వెల్లుల్లి కూడా దంచి వేసేద్దాము ఇప్పుడు మనం. సో ఇప్పుడు కారం ఉప్పు కూడా వేసుకున్నాం కదా, ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను. సో ఇక్కడైతే చూడండి, నేను ఇప్పుడే అల్లం వెల్లుల్లిపాయలు అయితే దంచాను కొంచెం కూరలోకి వేసుకోవడానికి. సో అది ఫ్రెష్గా ఉంటుంది కదా, ఎప్పుడప్పుడు మనం చేసుకొని వేసుకుంటే కర్రీ కూడా టేస్టీగా అనిపిస్తుంది. సో వేసుకుంటున్నాను అనమాట. వేసేసి ఒకసారి అయితే కలిపేసుకుంటాను. బాగా కలిసిపోయాక కొద్దిగా నేను దంచాను కదా చిన్న రోట్లో, అందులోనే కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ అయితే ఇందులో యాడ్ చేస్తాను ఇప్పుడు నేను. చూడ్డానికి ఇలా తినేసినా కూడా మనకు రైస్లోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. కాకపోతే పిల్లలు ఏంటంటే కొంచెం లైట్గా లిక్విడ్ లాగా ఉంటే మా పాపకైతే ఇష్టం అనమాట. సో అందుకనే నేను కొంచెం లిక్విడ్గానే చేస్తాను. ఏదైనా రసం, చారు లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అయితే ఇలా జస్ట్ టొమాటో వేసి బాయిల్డ్ చేసిన ఆలుని అలా అయితే కుక్ చేసుకోవచ్చు ఫ్రై టైప్లో. సో ఇప్పుడు ఈ వాటర్ అయితే ఇందులో వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకొని నీట్గా కుక్ అయ్యేదాకా అయితే మనం వెయిట్ చేద్దాం. సో ఫైనల్లో నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను ఇందులో. సో ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి, వెళ్ళి విజిట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.